హంగు వచ్చినా సరే మోదీ హవా ఏమీ తగ్గినట్లే అనిపించడం లేదు. అటు చేసి ఇటు చేసి 309 ఎంపీల మద్దతు కూడగట్టారు. ఇక చంద్రబాబుకు నితీష్కు భయపడే అవకాశమే కనపడటం లేదు. మరి చంద్రబాబు ఏపీకి ఎలా సాధించుకొస్తారనేది ప్రశ్నగానే ఉంది. మంత్రి పదవులు కూడా కేవలం 2 ఇచ్చి సరిపెట్టారు. అది కూడా ఒకటి పౌర విమానయాన శాఖ. దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఇక రెండోది సహాయ శాఖ. సంకీర్ణ ధర్మం కూడా పాటించిన మోదీ వీళ్లు అడగగానే ఏదో చేస్తారనుకుంటే పొరపాటే అంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితి మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంది చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అని చెప్పుకుంటున్నారు. పోలవరంకు అదనపు నిధులు కావాలి, నిర్వాసితుల పరిహారం ముఖ్యంగా చాలా రావాలి, ఇది కాక అమరావతికి నిధులు కావాలి. ఈ రెండూ కాక సంక్షేమ పథకాలు భారీగానే హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేయాలి. పైగా జగన్ ప్రభుత్వం 13 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్ళింది. ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ టైంలో అన్ని అనుకున్నట్లు జరగాలంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందే, లేదంటే కష్టమే. అందుకే చంద్రబాబు ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనపడుతోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు 5 ఏళ్లు టైం చెప్పేసి ఒక గండం తప్పించేసుకున్నారని అనాలి. ఇక రాజధానికి సంబంధించి కూడా చర్చలు, టెండర్లంటూ మొదలెట్టారు. కనీసం ఇంకో సంవత్సరం చేస్తారు పనులు మొదలెట్టడానికి. గతంలో చేసిన పనులకే ఇంకా బిల్లులు సెటిల్ చేయలేదు. మరి ఇప్పుడు ఎలా చేస్తారో ఏమో మరి. మరోవైపు గతంలో జగన్ ఘోరంగా ఫెయిల్ అయిన రోడ్లు కనపడుతూనే ఉన్నాయి. వాటికి అర్జెంటుగా నిధులు కేటాయించి బాగు చేయాలి, లేదంటే జనంలో అభాస్ పాలవుతారు. కాబట్టి వాటికి నిధులు కావాలి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండింటినీ మేనేజ్ చేయడం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో కష్టమే. కాకపోతే సంకల్పం ఉంటే చేయొచ్చు అనేది వాస్తవం. ఎందుకంటే రాష్ట్రానికి వనరుల కొరత లేదు. వాటిని వాడుకోవడంలోనే ఉంటుంది అంతా. మళ్ళీ పందేరం చేద్దాం కంపెనీలకు, సొంత మనుషులకు అనుకుంటే మాత్రం ఏమీ జరగదు. అలా కాకుండా సిన్సియర్గా ప్రయత్నిస్తే మాత్రం సంపద సృష్టించడం, ఆదాయం పెంచుకోవడం, అభివృద్ధి చేయడం కష్టమేమీ కాదు. మరి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేసి ఈ టాస్క్ పూర్తి చేస్తుందో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.